మావా ఏంటి బస్సులో ఆడోళ్ళ సీట్ మీద ఉంగి వెళ్తున్నావు? ఈ విషయం సరదాగా అత్తగా చెప్పమంటావేంటి? చూచొచ్చావంటరా సరే వా. సరే గాని ఈ విషయం నువ్వు మీ అత్తకి చెప్పకుండా ఉండాలంటే నేను నీకేమి ఇవ్వాలి? నాకు ఒక కూల్ డ్రింక్ కావాలి, 2 కొబ్బరిండలు కావాలి, 4 జీళ్లు కావాలి, 7 చక్కెరకెళ్ళీలు కావాలి. ఆ తర్వాత నన్ను తిను, దరిద్రం వదిలిపోతాయి. కూల్ డ్రింక్ అంటే పర్వాలేదు, ఎందుకంటే నాకు కూడా దాకనేస్తుంది కాబట్టి. తాగుదాం పద. అదిగో కూల్ డ్రింక్ షాప్ పద. ఇదిగో బాబా చల్లటి 2 కూల్ డ్రింక్లు, అందులో ఒకటి సీపుది ఈడికి. అలాగేనండి. వద్దయా తెరవబాక. ఏమైంది మావా? పరుసు కొట్టేశారు ఎవడో. మరి కొట్టారు, ఆడోళ్ళ మీదకి ఒళ్ళు మరిచి ఉంగంగి చూస్తుంటే పరుసు కొట్టేస్తారు, పంచ కొట్టేస్తారు. ఇప్పుడు ఎట్టాగరా మనం దిగిన బస్సు కూడా వెళ్ళిపోయిందే. ఏముంది, సాయంకాలం వరకు అడుక్కుంటే నాకు కూల్ డ్రింక్ డబ్బులు వచ్చేస్తాయి. అవి తాగేసి ఎలాగో ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ అమ్మాయి గారింటికి వెళ్ళిపోవచ్చు. ఎట్టెళ్ళమంటావరా? మొట్టమొదటిసారిగా కోడలు చుట్టానికి వెళ్తున్నాం. పుట్టి చల్లి వెళ్తే ఏం బాగుంటుంది? ఓ పండో పర్వ తీసుకెళ్ళాలి కదా. మరి ఆ బుద్ధి బస్సులో ఆడోళ్ళ మీదకి వంగి చూస్తున్నప్పుడే ఉండాలా. సరే ఎలాగ అడుగుతున్నావు కాబట్టి ఆ చేయలాగి ఈ వాచ్ అమ్మేస్తా. నా వాచ్ అమ్మడం రా, ఉంగరం అమ్మచ్చు కదా. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. కుటుంబ నియంత్రణ వార్షికోత్సవం సందర్భంగా వీలైనంత ఎక్కువ మందికి ఆపరేషన్ జరిపించి అవార్డు పొందాలని మేమంటే 10 మందిని తీసుకొస్తానని చెప్పి 4 తీసుకొచ్చావు. మిగతా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తావు? కంగారు పడకండి అయ్యా, ఈవేళ కనీసం ఒక్కనైనా తోల్తా. ఏ పల్లెటూరు బయటైనా దొరకకుండా పోతాడా? సార్ మాది పొరుగురండి. బస్సులో మా మామ పరుసు కొట్టేశారు. ఈ వాచ్ ఉంచుకొని కొంచెం డబ్బులు ఇస్తారా? మీకు 150 రూపాయలు ఇస్తే చాలా. ఎక్కువండి బాబు. కూల్ డ్రింకులు, అరటిపళ్ళు, జీళ్లు వీడితో తెప్పించి మిగిలిన డబ్బుతో పళ్ళు కూడా కొనుక్కెళ్ళచ్చు. మీకు పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? మీకు పెళ్ళైందా? అయింది, 5 పిల్లలంటే. అవును, నాకు తెలవగలుగుతా. మీ ఊళ్ళో వాచ్ అమ్మాలంటే పెళ్ళైందో లేదో, పిల్లలు ఎంతమందో ఇవన్నీ చెప్పాలా? మీరు వాచి అమ్మకుండానే డబ్బులు ఇస్తాం. గవర్నమెంట్ మీలాంటి వాళ్ళకి మంచి చెడ్డ టెస్ట్ చేసి 150 రూపాయలు ఇస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు పేదోళ్ళకు సాయం చేయడం కోసం ఎట్టంటి పనులు కూడా చేస్తుందన్నమాట. చాలా మంచి పని చేస్తుందండి. ఇదిగో ఈ కార్డు తీసుకుని ఆ వరుసలో నించోండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడినా మూగాళ్ళ నించోండి. అక్కడ ఒక ఆయన లోపలికి తీసుకెళ్లి మీకు చేయాల్సింది చేసి ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తాడు. ఎవరాయన? ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఎందుకు చెయ్య? ఏదో ప్రశ్నలు అయిపోక వచ్చేటప్పుడు కాస్త పోతాయి. ఇక్కడే ఉండు, ఎవడేం చేశాడో వచ్చి చెప్తా. మీ పేరేంటయ్యా? సుబ్బారావు అండి. కార్డు ఏది? ఎంతమంది పిల్లలు? 2 ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారయ్యా? ఇదిగో బాబు కార్డు, నన్నేం అడక్కు, నేను దేనికైనా సరే సరే సరే. కుటుంబ నియంత్రణకు ఒకరిని తోల్తానన్నాను, తోలేశాను. అదే మన కెపాసిటీ. ఓరే నీ కెపాసిటీ కప్పెట్ట. ఆయన ఏమైనా గేదనుకున్నావా, తోడనుకున్నావా తోలటానికి? పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటున్నావు. 5 కన్నాడు కదయ్యా, ఇక చాలు. ఎంతమంది కంటే నీకెందుకయ్యా? మావా 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 ఆగు 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 మావా. నువ్వేం భయపడగలడు? అంటే బొబ్బిలి వంచం. ఎక్కడికైనా సరే ధైర్యంగా పుల్లాగా వెళ్తాం, పుల్లాగా వచ్చేస్తాం. పులే పులే. సరే రావయ్యా పులి. అయిపోతావు మావా. కుటుంబ నియంత్రణ అంట. ఎవరండి ఈ తాలూకు మనుషులు? ఆ దరిద్రుండి నేనేనండి. నీ ఒంట్లో ఎలా ఉంది మావా? ఒళ్ళంతా ఏంటో ఒక మోస్తరుగా ఉందిరా. ఉంటది. చెప్పకూడదు చూడ, కొంచెం నొప్పిగా కూడా ఉంది. 4 రోజుల్లో నిప్పులన్నీ పోతాయి. డబ్బు తీసుకున్నారు కదా, పప్పు బియ్యం పళ్ళు హార్లిక్స్ ఇస్తారు, తీసుకోండి. ఏంటి ఇవన్నీ కూడా ఇస్తారా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇవన్నీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్? వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. అలా గంతగట్టి కుక్కలు పోతాయి. ఏమండి 4 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. బరువుల తక్కాలు గంతకాలు ఉండకూడదు. అలా చేస్తే ఆయనకే ప్రమాదం, కుక్కలు పోతాయి. అలాగేనండి మావా. నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. అయిపోయింది కానీ మావా, పులి అన్నావుగా, పెద్ద పనికి రాకపోయినా అరుస్తూ గాండిస్తూ ప్రజల్ని భయపెట్టచ్చు. పద మావా. కుట్లు కుట్లు మావా, కుట్లు. అయ్యో అక్క మాయ వచ్చారు. మాయ రండి, రండి. బాగున్నారు మాయ? బానే ఉన్నానమ్మా, కూర్చోండి. కుట్లు 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 చూసుకో. ఏంటి మావయ్య అలా మూలుగుతున్నారు? అసలు ఏం జరిగిందంటే అమ్మా, ఏం లేదమ్మా, రోడ్డు మీద వెనక్కి చూస్తూ ముందుకు నడుస్తూ కరెంటు స్తంభానికి ఢీ కొట్టుకున్నాను. దాంతో పడుకోబెట్టి కుట్లు వేశారమ్మా. మరుమిరా, ఏదో చొక్కాకి 2 కుట్లు పడ్డంత మాత్రంతో అది పెద్ద విశేషంగా చెప్తావేంటి? అదే లేదులే అమ్మా. అన్నట్టు పిల్లలకి పళ్ళు తెచ్చాను, తీసుకో. అలాగా? ఇదేమిటి
బియ్యం కూడా ఉన్నాయి. అవి కూడా ఇస్తారు కదమ్మా. ఇస్తారు కదమ్మా ఏమిట్రా తెస్తారు కదమ్మా అని చెప్పాలి. ఏం లేదమ్మా ఎలాగో వస్తున్నాను కదా అని పలావ్ బియ్యం పట్టుకొచ్చా లోపల పెట్టు. అలాగే మావయ్య. లక్ష్మి ఇందాక మీ ఇంట్లోకి వస్తుంటే ఓ పిల్లల గుంపు ఎదురైంది. ఎవరు వాళ్ళు? అక్క పిల్లలకి ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తాను మావయ్య. చూసేవాళ్ళుడు కోడల్ని ప్రైవేట్లు చెప్పుకునే స్థితికి తీసుకొచ్చింది మీ అత్త. అసలు దాన్ని కుట్లు మావా కుట్లు. నువ్వు నోరు ఇలా కుట్ల విధవా. మావయ్య ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానన్నా. మీరెలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఆ, కాఫీ మావయ్య. ఏమ్మా పిల్లలకి ప్రైవేట్లు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందా నీకు? ఇంకా లాభం లేదమ్మా. నువ్వు పిల్లలు వెంటనే బయలుదేరండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. మనిల్లా అవునమ్మా. ఎప్పుడు ఆయన నన్ను మెడపెట్టి గెంటేశారో అప్పుడే అది నా ఇల్లు కాదని తేలిపోయింది. ఆ ఇంటితో ఉన్న బంధం తెగిపోయింది. అట్లాని జీవితాంతం ఇట్లాగే ఉండిపోతావా? అసలు సంసారం ఉన్న తర్వాత భార్యాభర్తల మధ్యన ఇట్లాంటి గొడవలు సహజమే. గొడవలు సహజమే, కానీ బయటికి గెంటి వేయబడ్డం అసహజం కదా మావయ్య. చూడమ్మా నువ్వు ఎవరి కోసం రాకపోయినా మా కోసం రావాలి. ఏ మావయ్య, ఆడపిల్లని గనక అమ్మా నాన్న లేని దాని గనక వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాలంటారా? మీరు పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. మర్యాద గౌరవం లేనప్పుడు మేడల్లో ఉండటం కంటే అభిమానంతో పూరి కొంపులో బ్రతకటం ఆనందంగా ఉంటుంది మావయ్య. దయచేసి నన్ను రమ్మనతో. మీరు చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఏమిటో ఆడపిల్లకు కూడా ఆత్మాభిమానం ఉంటుందన్న సంగతి మర్చిపోయి మాట్లాడానమ్మా. చూడమ్మా ఇక నుంచి ఎవరొచ్చి పిలిచినా నువ్వు ఆ గడపలో అడుగు పెట్టద్దు. నీ భర్త మనసు మార్చుకుని తానుగా వచ్చి నిన్ను తీసుకొచ్చినప్పుడే ఆ ఇంట్లో అడుగు పెట్టు. ఏ పదరాలుడు భోజనం చేసి వెళ్ళండి మావయ్య. వద్దులేమ్మా. నేను అన్న మాటలకి కోపం వచ్చిందా? చిచి అదే లేదమ్మా. మనం అందరం కలిసి హాయిగా ఉండాలనుకునేదే నేను కోరుకునేది. ఆ రోజు వచ్చేంత వరకు నేను పోంచే. ఈయన ప్రతిజ్ఞతో నాకేం సంబంధం లేదమ్మా. నేను మాత్రం సుష్టుగా తింటాను. కాకపోతే చెట్టంత మనిషి కుట్లతో బాధపడుతుంటే నోరు మీరా. నా కుట్లు నెప్పులు చెప్పి చెప్పి నీ నోరు పడిపోయింది. సంతోషించలే పదా. వస్తానమ్మా. ఏంటి శబ్దం లేకుండా సైకిల్ చేస్తున్నావు? చేతితో సమాధానం చెప్పాల్సి వస్తాయి. పదా. తప్పుకోనా నా కుట్ల మనిషి. వస్తానమ్మా. మనం ఎంతమందికి డైవర్స్ ఇప్పించలేదు? క్లబ్బుల్లో పార్టీలు ఇచ్చినంత తేలిగ్గా డైవర్స్ ఇప్పించేశాం. మీ అబ్బాయికి ఇప్పించలేమా? డోంట్ వరీ. ఇదిగో నిమ్మి, మీ అబ్బాయి చేసినట్టుగా ఎవ్వరికీ తెలియకుండా సంతకం చేసి అది చూసిన వెంటనే విడాకులు తీసుకోవడానికి ఆ పిల్ల పరిగెత్తుకొస్తుంది. అబ్బా. నెమ్మదిగా నడు మావా. కుట్లు మ్మ్. నెమ్మది. మ్మ్. కూర్చో. హాస్పిటల్ ఏం చెప్పారు? కదిలితే కుట్లు ఊడిపోతాయని చెప్పారా? చెప్పారులే బాయ్. ఆ దిక్కుమాల బస్సులో ప్రయాణం చేసేసరికి ఆ కుదుపులకి కుట్లు ఉన్నాయో ఉన్నాయో కూడా తెలిసావట్లా. డాక్టర్ చూపించాలో ఏమిటో. ఎప్పుడొచ్చా నాన్న? ఇప్పుడే నాన్న. వెళ్ళిన పని అయిందా? కుట్ల మీద కుట్లు కుట్ల మీద కుట్లు. ఎట్లా అవుతుంది నాన్న? మేము బయలుదేరేటప్పుడు పిల్ల ఎదురైందిలే. జరగవలసిన పని జరగకపోగా జరగకూడని పని జరిగిపోయింది. కుట్లు నాన్న ఇంతకు సుగుణ వస్తుందా రాదా? ఎందుకు వస్తుందిరా? నువ్వేమో మెడబెట్టి గెంటేసి మీ అమ్మేమో పెట్టే బెడ బయటికి విసిరేసి పోపమ్మన్న తర్వాత పౌరుషం ఉన్న ఏ ఆడపిల్లైనా ఎందుకు వస్తుంది? అట్లా వస్తే ఇంట్లో ఉన్న బొచ్చుకొక్క కూడా దాన్ని గౌరవించుకో. ఒరేయ్ నా మాట విని నువ్వు వెళ్ళి దానికి నాకు మంచి మాటలు చెప్పి తీసుకురా. ఇంటికి పెద్దవి నువ్వు పిలుస్తాను రాకపోతే దాని ఉద్దేశం ఏమిటి? Damn it. ఆడదే దానికి ఎంత పొగరు పట్టుదల ఉంటే మగాన్ని నాకెంత ఉండాలి? అసలు ఏంట్రా నువ్వు అనేది? కుట్లో కుట్లో నువ్వు నోర్మై నోరు ఎత్తావంటే నీ నోరు కుట్టేస్తా. రేయ్ నీవన్నీ నీ తల్లి బుద్ధులేరా? అందుకే కట్టుకున్న పిల్లల్ని తరివేసి తీసుకురాకుండా పెద్ద కబుర్లు చెప్తున్నావు. కబుర్లు చెప్పాల్సిన కర్మ నాకు లేదు. అది రాని రాకపోని దాన్ని మాత్రం చస్తే నేను పిల్లలు. అలా అంటాడండి కుట్ల మావా. రేయ్ మాట మాట్లాడితే కుట్లు మామని కూర్చోబక్క. ఆ సరేగాని అబ్బాయిని ఏమన్నా సుఖం లేదురా. ముందు ఆ మహిళా మండలి అధ్యక్షురాలు పని పెడితేనే గాని మిగిలినవన్నీ దారికి రావు. ఏమయ్యా, నాకు తెలియకుండా దాన్ని చూసొస్తావా? పైగా నా కొడుకు మనసు మార్చడానికి చూస్తావా? అవునే మనుషులు కలిసి ఉండాలి అని కోరుకునేవాడిని కాబట్టి వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేశా. చూడు ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ సంసారం చక్కబెట్టకపోతే నేను ఈ మేసం గొరిగించుకుంటా. నువ్వు మీసలే గొరిగించుకుంటావో గుండె ఎక్కించుకుంటావో నేను ప్రాణాలతో ఉండగా అది జరగదు. ముందు నువ్వు బతుకుంటే కదా. కుట్లు తెగిపోనే ఊడిపోనే. ఇవాళ వీళ్ళ అంతు చూడండి నేను వదలను. ఏమే ఈ రికార్డింగ్ డాన్స్ మోకని మన పంప మీదకి తీసుకురావద్దు అని చెప్పినా గానీ తీసుకొస్తావా?
ఏంటా చూపు నన్నే కొడతావా నిన్నేం చేస్తానో చూడు ఏంటి చేసేది? ఒరేయ్, నువ్వు వీళ్ళ సంగతి చూసుకో ఆగో ఎక్కడికి పారిపోతున్నా? ఈ పోకిరి. ఏంటి? ఏంటి? ఈ క్యాటింగ్ డాన్స్ లో మీకు ఏంటి? డబ్బే, డబ్బే, డబ్బలే. పో, ఆగండి. నువ్వు ఇక్కడే ఉండు. ఒరే వీర్రాజు వాళ్ళని కొట్టద్దురా నా పరువు పోతుంది ఏంటి పోయేది కరువు? అసలు కరువు ఉందా అని ఏమయ్యా వాళ్ళని వదులు లేకపోతే పోలీసులు పట్టిస్తా వాళ్ళు వచ్చి పట్టుకోవడం ఎందుకే? నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా అల్లుడు వీళ్ళ సంగతి చూడు. ఏంటి నువ్వు బాగుతుంది నిన్ను ఈయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు కదా జాగ్రత్తగా ఉండొద్దు. ఆయన కావాలని చేయించుకోలేదండి, ఎవరో పట్టుకుని చెప్పకుండా చేశారు. జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారనుకోండి, బియ్యం పప్పు పళ్ళు ఇచ్చి మరీ చెప్పారండి. మరి అయితే ఈయన పైనుంచి కిందికి ఎందుకు దూకాడు? కింద నుంచి పైకి దూకలేడు గనక. ఏంటండి ఆ ప్రశ్నలు? ఏదో ఆవేశంలో దూకాడు, పై నుంచి కిందకెందుకు దూకాడు, కింద నుంచి పైకి ఎందుకు దూకాడు అని అడుగుతారు. దాని వలన జరగరానిది జరిగిపోయింది. ఆ? ఆ ఏమడే నాకు అసలు విషయం చెప్పకుండా మీలో మీరు చర్చించుకుంటారంటే ముఖ్యమైన నరం కట్ అయింది. మీరు సంసార సుఖానికి పనికి రారు. ఏంటో మామ యాదవ జీవితం. అరే రే రే రే. అరే రే 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 రే. కుట్లో కుట్లో చెప్పు తీసుకొడతా. ఇంట్లో అందరూ బద్దకస్తులు దొరికారు ఒక్క సామాన్ సరిగ్గా ఉండదు చూసే దిక్కు లేదు ఏంటి అటన్నిటి బయటపడేసి వస్తున్నా? తీసిపోయిన బల్బులు ఎక్కడ పారేస్తారు ఒక్క నిమిషం మామ. నీకేమైందిరా? చూసావా మామ ఈ ట్యూబ్ లైట్? ఇది ఎలిగి కాంతినిచ్చే వరకే దీని జీవితం. మాడిపోయిందంటే ఇస్త్రీ అవతల పడేస్తారు. ముఖ్యంగా నీ జీవితం కూడా అంతే. ఏంట్రా నీ వరస చూస్తుంటే నా ఆపరేషన్ మీద ఏదో డబుల్ మీనింగ్ కొడుతున్నట్టుగా ఉన్నవే. చంప పగల కొడతా. నమస్తే సారు. ఆ. ఈ దినం ఆయుధ పూజ, మీరు వచ్చి నిత్సాలకు జర పూజ చేయండి. మా మామ రాలేడండి. ఏ మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవేశపడక మామ కుట్లు. అసలు ఏం జరిగిందంటే అండి, ఏంట్రా జరిగింది గాడి గుడ్డు? రేయ్ నేను రాలేను. ఏంది ఇవాళ పెద్ద సార్ ఏదో పోగొట్టుకున్నట్టున్నాడే. ఏంట్రా పోగొట్టుకుంది? ప్రతి ఎదవా వచ్చి పోగొట్టుకున్నారంట. అంతే ఆయన ఏదో కుట్లతో బాధపడుతుంటే ఇప్పుడు నోరు అసలు. నాన్న ఆ రోజు మన ఇంటికి అన్నయ్య వదిన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు చూడు, అదే నాన్న ఆదర్శ దంపతులు పోటీ వాళ్ళు అన్నయ్య వదినకి బహుమతి ఇస్తారట, తిరుపతి వచ్చి బహుమతి తీసుకోవాలట. ఇదిగో చూడు టెలిగ్రామ్ ఇచ్చారు చూడు. కరెక్ట్ టైంకి వచ్చావురా. ఆ, ఈ బహుమతి తీసుకునే సాగుతో అన్నయ్యని వదిలిని కలిపేయచ్చు. నువ్వెన్నైనా చెప్పు, నాకు వాళ్ళిద్దరు కలుస్తారని నమ్మకం లేదు. అబ్బా అలా అనక లక్ష్మి. నాన్న బాబా ఇద్దరు అన్నయ్యని తిరుపతి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను ఎలాగైనా వదిన ఒప్పించి తిరుపతి వెళ్ళేటట్టు చేశాను అనుకో, అక్కడ వాళ్ళిద్దరు కలుసుకుంటారు, కలిసిపోతారు. విడాకుల నోటీస్ పంపించిన మీ అన్నయ్య అంత తొందరగా కలుస్తాడని నమ్మకం లేదు. ఏమిటి విడాకుల నోటీసా? అవును, ఏది? ఇదిగో చూడు. నో, ఇది ఖచ్చితంగా మా అన్నయ్య పంపించుంటాడు. కింద మీ అన్నయ్య సంతకం చేశాడుగా. ఇదంతా మా అమ్మ ఎత్తేమో అనిపిస్తుంది. ఇంతకీ వదిన పేపర్లు చూసిందా? లేదు, ఇప్పుడే వచ్చింది. నేను తిరుపతి రావడం ఎందుకు బాబు? ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వదిన. తిరుపతిలో ఫంక్షన్ చేసి ఆ ప్రైజ్ ఎక్కడ ఇస్తా ఉన్నారు. పేరెంట్స్ తీసుకురమ్మన్నారు వదిన. అయితే మీ అమ్మా నాన్నని తీసుకెళ్ళు. నేనెవరిని బాబు అక్కడికి రావడానికి? వదిన మేము నీలో నిజమైన అమ్మని చూస్తున్నాం. నీకు నా మీద కొంచెం ప్రేమ ఉన్నా సరే నువ్వు నాతో తిరుపతి వచ్చి తీరాలి. నువ్వు రానంటే నేను కూడా తిరుపతికి వెళ్ళను, ఆ ప్రైజ్ తీసుకోను. అక్క అంత ఇదిగా చెప్తున్నాడు కదా, మనం తిరుపతి వెళ్దాం అక్క. అక్క నీకు పెళ్ళైన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని నాన్న చాలా సార్లు అన్నాడు. వెళ్దాం అక్క. అక్క అక్క వెళ్దాం అక్క. ప్లీజ్ వదినా. సరే. ఒరే అబ్బాయి, ఆ రోజు ఒక మగ భేతాళుడు ఆడభేతాళి వచ్చి నిన్ను ప్రశ్నల వర్షం కురిపించారు చూడు. వాళ్ళు నిన్ను మీ ఆవిడ్ని ఆదర్శ దంపతులుగా గుర్తించారట. బహుమతి తీసుకోవడానికి రమ్మన్నారు. ఏం నాన్న నేను ఒంటరిగా వెళ్తే ఎగతాళిగా ఉండదు? నువ్వు ఒంటరిగా వెళ్తే కదా ఎగతాళిగా ఉండేది. ఇద్దరు కలిసి వెళ్ళండి. కలిసి వెళ్దామా? ఏం నాన్న అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? సుగుణ రానని చెప్పిందిగా. అందిరే బాయ్, నువ్వు మాత్రం అనవు. ఒరేయ్, మన కుటుంబ గౌరవం మర్యాద పోకూడదని సుగుణకు కూడా ఉందిరా. అందుకే తను పెడతానని నువ్వు కూడా వస్తే బాగుంటుందని నాకు కబురు చేసిందిరా. ఆ, చూడు, నువ్వు ఈ బహుమతి వంక పెట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి 2 మంచి మాటలు చెప్పి అమ్మాయి తీసుకురా. లేదు నాన్న నేను వెళ్ళను. రే నిజం చెప్పరా, ఇది నీ మనసులోంచి వచ్చే మాటేనా? అవును, నేను మనస్ఫూర్తిగా అంటున్నాను. అర్థమైందిరా. అప్పుడేదో కోపంలో తొందరపడి ఉంటామని ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ
నువ్వు మీ అమ్మతో కలిసి కావాలని కుట్ర పని నా కోడల్ని బయటికి గంటావని నాకు ఇప్పుడే అర్థమైంది. రేయ్ కానీరా, మీ అమ్మ వాక్య నీకు వేదవాక్య అయితే ముందు ఆ పిల్లకి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకో. అవునరా? నీలాంటి మూర్ఖుడికి ఆడపిల్ల దొరకంగా లేంది. సుగుణం అంటే సుగుణవతికి ఒక మంచి కుర్రాడు దొరకడం కష్టం కాదు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఈ జన్మలో అట్లాంటి పిల్ల నీకు దొరకదు. ఆ బాబు రవి, నా మాట వినరా. మీ నాన్న ఎక్కడో ఉన్న నీ పెళ్లంతో చేతులు కలిపి నిన్ను నన్ను విడదీయాలని చూస్తున్నాడు. చూడు బాబు, ఆ ఊరు వెళ్ళొద్దు. నా మాట వినరా. నా బంగారు తండ్రి కదా. శభాష్ బావా. ఏం చూసినా సుఖం లేదు. వాడు వెళ్ళిపోయాడు. నీకు డబ్బే కదా ముఖ్యం. లోపల నోట్ల కట్టలున్నాయి, నగలున్నాయి. వాటిని బాగా కావిలించుకుని పడుకో. వాడు వెళ్ళిపోతే ఏంటి? మిగతా పిల్లలతో హ్యాపీగా ఉంటాను. హ్యాపీగా ఉంటావో, తాపీగా ఏడుస్తూ కూర్చుంటావో నా కళ్ళతో నేను చూస్తా. మీరెక్కడికి? మేము అన్నయ్యతో పాటు తిరుపతి వెళ్తున్నావా? విశ్వాసం లేని వెధవల్లారా, అమ్మనే కాదని వెళ్తారా? అందుకే కొడుకుల కన్నా కూతురే నయమంటారు. కూతురా? రోజా వచ్చేసే బావగాడా. దా, come on, ఒసేయ్, follow me. నా మాట వినవే. వెళ్ళొద్దే. రోజా, వీళ్ళంతా నా పిల్లలు, నా మాటకు ఎదురు చెప్పరు, నేను గీచిన గీటు దాటరు అంటే ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎవరి పిల్లలు. చూస్తూ ఉండు, కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించిన నీ బొచ్చుకొక్క కూడా నిన్ను చీకొట్టి వెళ్ళిపోయే రోజు వస్తుంది. అప్పుడు దిక్కుతో అసక నా ఇల్లే, నా తండ్రే, నా బాబే అని పిచ్చెక్కిందల్లాగా ఈ కొంపలో గంతులేస్తావు. అవునయ్యా, పిచ్చెక్కిందల్లాగా నేనొక్కదాన్నే ఉంటాను. పండి, అందరూ పండి. నువ్వు కూడా పో. అందరూ కట్టుకుని పండి. ఇంతవరకు మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోయినరా. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలనుకున్న ప్రయత్నం కూడా ఆ భగవంతుని దయ వల్ల జరిగిపోవాలి. అందుకని నీ వెళ్ళి అక్క సంగతులు చూసుకుంటా. ఇక్కడ మీ అత్త దెబ్బతిన్న పులిరా. ఏ క్షణంలో ఏ పథకమైనా వేయొచ్చు. దాని సంగతి నాకు బాగా తెలుసు కదా. అందుకని నువ్వు ఇక్కడుండి అత్త వేసిన పథకాలన్నీ దొంగ పిల్లిలా కనిపెట్టి నీకు జారేస్తా. అది నువ్వెక్కడికి రా. దొంగ పిల్లిని కదా గోడ పక్క నుండి కనిపెడతా. ఓహో